ఇక్కడ వీరంతా కూడా పవన్ కళ్యాణ్ని చూడడానికి వచ్చారు. తమ బాధను కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్లో ఒక అన్నని ఒక కొడుకుని ఈ రకంగా చూసుకుంటున్నారు. ముందుగా మనతో మాట్లాడిన వాళ్ళలో ఒక వృద్ధ మహిళ మాట్లాడింది. తన కొడుక్కి కూడా చిరంజీవి గారి పేరు పెట్టుకున్నాను అన్నట్టుగా చెప్తుంది. పవన్ కళ్యాణ్ నా కొడుకు ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఇన్ని రోజులు మేము స్టీల్ గ్లాసులు మా ఇంట్లో ఉండేటివి, ఇప్పుడు మేము అంతా స్టీల్ గ్లాసులను కూడా బయటపడేసి గాజు గ్లాసులనే తెచ్చుకున్నాం. గాజు గ్లాసుల్లోనే ఛాయ్ మజ్జిగ ఇవన్నీ కూడా తాగుతున్నాం. గాజు గ్లాస్ అన్నది జనసేన పార్టీకి సంబంధించిన సింబల్ అంటూ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అలానే ఇక్కడ ఈ మహిళ తన ఆవేదనని చెప్పుకుంది. వాళ్ళ ఇంట్లో మొత్తం 50 మంది ఉంటే 50 మంది కూడా పవన్ కళ్యాణ్ని చూడడానికి ఇక్కడికి వచ్చామంటున్నారు. మా ప్రాణాలు అర్పించైనా సరే పవన్ కళ్యాణ్ని సీఎం చేసుకుంటాం, పవన్ కళ్యాణ్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి. మా ఆయన పెద్ద పెద్ద చదువులు చదివినా ఈరోజు ఛాయ్ బండి పెట్టుకున్నారు, చికెన్ షాప్ పెట్టుకుని బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు, సరైన ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైంది అంటూ చెప్తున్నారు. ఇక మనతో ఇక్కడ కొంతమంది యూత్ కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా జనసేనాని చూసేందుకు వచ్చారు. అమ్మ చెప్పండి, మీరు నిన్న కూడా వచ్చినట్టున్నారు, మళ్ళీ ఇవాళ వచ్చారు, ఏంటి అంతగా ఇక్కడికి రావడానికి కారణం? అంటే మా పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూసేసి మాకు సంబంధించిన బాధలన్నీ కానీ ఒకసారి ఆయన చూడడమే చాలనుకొని వచ్చేసాము. నిన్న ఆయన స్పీచ్ వినిన తర్వాత మళ్ళీ వినాలనిపించి మళ్ళీ ఈరోజు కూడా వచ్చేసాము. నిన్న స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు, మీరు ఒక స్టూడెంట్, ఎలా అనిపించింది? చాలా యూస్ఫుల్గా అనిపించింది. అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ ప్రాబ్లమ్స్ అన్నిటిని అడ్రస్ చేయడం జరిగింది సార్. సో ఆ అడ్రస్ చేయడంలో ఓ క్లియర్ కట్ పాలసీస్తో ఆయన వస్తే మాకు ఫ్యూచర్ ఎట్లుంటుంది అని చెప్పి క్లియర్గా చూపించారు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ అటెండింగ్ ఎక్స్టర్డేస్ మీటింగ్ అండ్ వీఆర్ ప్రెసెంట్ వెయిటింగ్ టు మీట్ హిమ్ అగైన్. అంటే ఇవాళ కూడా కర్నూలు జిల్లాకు సంబంధించిన జనసేన కార్యకర్తలతో సమావేశం చేశారు. మీరు కూడా జనసేన కార్యకర్తలే. ఈరోజు నిన్న స్టూడెంట్గా వెళ్ళి మీ సమస్యలను చెప్పుకున్నారు. ఇవాళ ఒక కార్యకర్తగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలానో చెప్పుకుంటారు. ఒక జనసేన కార్యకర్తగా మీకున్న సమస్యలు ఏంటి? ఇప్పుడు సమస్యలు అంటే నాకు సపరేట్గా అట్లనే ఏం లేదు. ఇప్పుడున్న సొసైటీ అలా ఉంది. ఒక చిన్న ఏదైనా వర్క్ జరగాలన్నా లంచం అంటారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సార్ దగ్గర తీసుకొని వస్తే ఓ బెటర్ గవర్నమెంట్, ఒక బెటర్ సొసైటీ సార్ వల్ల ఫామ్ అవుతుందన్న నమ్మకంతో వచ్చాం. మీ పేరేంటమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కర్నూలు నుండే. స్టూడెంట్గా మాకు ప్రాబ్లం ఏంటంటే బీటెక్లో 80,000 ఫీజు అయితే ఓన్లీ 35% ఇస్తారు రియంబర్స్మెంట్. సో హాఫే ఇస్తున్నారు. సో పూర్ స్టూడెంట్స్ మిగిలిన సగం కూడా కట్టలేకపోతున్నారు. స్టూడెంట్గా మాకేంటంటే ఇంకా ఫుల్ రియంబర్స్మెంట్ ఇస్తే మాకు బెనిఫిట్ అవుతుంది. చాలామంది పూర్ స్టూడెంట్స్ చదవలేకపోతున్నారు, ఒక రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో చదవలేకపోతున్నారు ఫీజు వల్ల. సో మాకు కంప్లీట్గా రియంబర్స్మెంట్ ఇవ్వాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మీకు పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్ని ఇవ్వలేదా? 35% ఓన్లీ హాఫ్ ఆఫ్ ఇస్తున్నారు. అంటే 35,000 ఇస్తున్నారు, 80,000 ఫీజు అయితే. సో కంప్లీట్గా ఇవ్వాలనుకుంటున్నాం. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కర్నూలు సార్, పుల్లారెడ్డి కాలేజ్ నుంచి వచ్చినాము. నిన్న కళ్యాణ్ గారి స్టూడెంట్స్ సమావేశానికి వచ్చారా మీరు? రాలేదు సార్, మొన్న వచ్చాను. మొన్న మా ఇంటి దగ్గరే జరిగింది. ఇంకా హెవీ రష్ వల్ల ఓకే మైక్ సౌండ్ వినపడింది అతని చెప్పడము. కానీ ఈరోజు మా ఫ్రెండ్స్ అందరు చెప్పారు బాగా యూస్ఫుల్ ఉంది ఇన్ఫర్మేషన్ అని, అందుకే వచ్చాము. మాకు కర్నూలులో ఏం కావాలంటే స్కూల్స్ కావాలి, గవర్నమెంట్ స్కూల్స్ కావాలి. ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఏమంటే మామూలు గవర్నమెంట్ ఉంది కానీ ఇంకా వాళ్ళు చేయలేనిటివి చాలా ఉన్నాయి. ఏమనుకుంటామంటే మనము పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అతని గవర్నమెంట్లో పరిపాలన చూస్తే ఫస్ట్ టైం దట్ వీ కెన్ ఒక ఐడియా వస్తుంది అతను ఎలా చేస్తారో. ఇంకా చెప్పాలంటే నో మనీ, దిస్ ఈస్ మై ఫస్ట్ ఓట్ ఫర్ నాట్ సేల్. నేను డబ్బు తీసుకోకుండా నా ఓట్ నేను వేస్తాను, ఎందుకంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి వేస్తాను. అంటే పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా సమస్యలే కనిపిస్తున్నాయి, నన్ను అందరూ కూడా యువత ముఖ్యంగా మీలాంటి వాళ్ళు ఒకటే అడుగుతున్నారని అంటున్నారు. మాకు 25 కేజీల బియ్యం వద్దు, 25 ఏళ్ళ భవిష్యత్తు కావాలి అంటున్నారు. మీరు కోరుకునేది కూడా అదేనా? షూర్గా అదే కోరుకుంటాము. బియ్యం ఏముందండి, ఎవరైనా ఇస్తారు, ఎవరైనా డొనేట్ చేస్తారు. మాకు ఫ్యూచర్లో ఉండేది కావాలి,
బెటర్ ఇంప్రూవ్మెంట్ కావాలి ఫ్యూచర్ నుంచి. అమ్మా మీరు చెప్పండి, నిన్న మీరు స్టూడెంట్స్ ఇంటరాక్షన్కి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారితో సమావేశమయ్యారు, ఎలా అనిపించింది? ఈరోజు కార్యకర్తగా వచ్చారు. అవును, చాలా నిన్న సార్ మాట్లాడిన పాయింట్స్ చాలా వ్యాలిడ్ అనిపించినాయి. అండ్ ఇవాళ యాజ్ ఎ కార్యకర్త నాకు ఒక 2 పాయింట్స్ డిస్కస్ చేయాలనిపించింది. లైక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఒక పర్సన్కి సర్వైవ్ అవ్వనీకే మినిమం థింగ్స్. లైక్ కెనడాలో మనకి ఎవ్రీథింగ్ అంతా గవర్నమెంటే నడుస్తుంది. ఇప్పుడు సార్ నిన్న చెప్పినట్లు అలానే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ దే ఆర్ గివింగ్ ద బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో అలాంటిది కూడా మన ఏపీ ఇట్లాంటి స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేస్తే వీ వుడ్ డెఫినెట్లీ బీ టాప్ ఇన్ ఎవ్రీథింగ్. మన కెరియర్లో కూడా ఈజీగా విల్ డెఫినెట్లీ బీ టాప్. అది ఒకటి ఐ వాంట్ డిస్కస్. ఇంకా ఏమున్నాయి సమస్యలు? పవన్ కళ్యాణ్ గురించి మనకు తెలుసు, అతను హెల్ప్ చేస్తారు చాలా మందికి. ఈ పాలిటిక్స్లో రావడానికి ఇంకా కొంచెం అందరికీ హెల్ప్ చేస్తారనే అభిప్రాయంతో మేము జనసేనకి సపోర్ట్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.